సినిమా ఒకవేళ జనాలకు నచ్చకపోతే, సినిమాకి నెగెటివ్ టాక్ వస్తే, అమీర్పేట్ సెంటర్‌లో కట్రాయర్‌తో తిరుగుతానని జెప్పేసి ఒక డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లోని హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ఇప్పుడు దీనిపైన సోషల్ మీడియాలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ చాలామంది పోస్టులు పెడుతున్నారు. సో, ఇప్పుడు ఇది వైరల్ అయిపోవడం జరిగింది. అసలు ఎవరా డైరెక్టర్? ఏంటా సినిమా? మరి ఇటువంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది సినిమా మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? రేపటి రోజు సినిమా ఏమన్నా తేడా వస్తే ఈ డైరెక్టర్ తన మాట మీద నిలబడతారా? ఇటువంటి సందర్భాలు గతంలో తెలుగు సినిమా పరిశ్రమలో చాలా వచ్చాయి. మరి ఎంతమంది ఇప్పటి వరకు మాట మీద నిలబడ్డారో అంటూ చాలామంది కామెంట్స్ చేయడం జరిగింది. ఒకసారి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, 'రాజు వెడ్స్ రాంబాయి' అనే ఒక సినిమా గురించి రీసెంట్ టైమ్‌లో అటు సోషల్ మీడియాలో గావచ్చు, లేకుంటే సినీ వర్గాల్లో గావచ్చు, ఈ సినిమా తాలూకా చర్చ జరుగుతూ ఉంది. ఈ సినిమా మీద ఆ విధంగా కాస్త బజ్ కూడా ఏర్పడడం జరిగింది. అంటే దీనికి కారణం ఏదైనా ఉందంటే ఈ సినిమా తాలూకు ఆహ్, క్లైమాక్స్ సీన్ లీక్ అవ్వడం మాత్రమే. అంటే వాళ్ళే ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో భాగంగా ఈ సినిమా తాలూకు క్లైమాక్స్ ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అనేది అది విపరీతంగా వైరల్ అయిపోతుంది. అంటే ఈ సినిమా క్లైమాక్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉంటుంది. చాలామంది యూత్‌కి కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి అంటే ఒక ఉప్పెన తరహా క్లైమాక్స్ అలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇంకాస్త దీంట్లో ఇంకా హైకెళ్ళిపోయారని చెప్పేస్తున్నారు. సో, అలా ఈ సినిమా క్లైమాక్స్ వైరల్ అవ్వడంతో దీనిపైన విపరీతమైన మీమ్స్ వచ్చేసాయి. సోషల్ మీడియాలో దీనిపైన విపరీతంగా పోస్ట్‌లొచ్చేసాయి. అలా 'రాజు వెడ్స్ రాంబాయి' అనే సినిమా ఆడియన్స్ ఇలా ఉండబోతుంది అని చెప్పేసి ఆళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తూ దాని మీద ఒక బజ్ ఏర్పడేలా అందరి దృష్టి ఆకట్టుకోవడంలో అయితే సక్సెస్ సాధించింది. అదే సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఇటువంటి ఒక కాన్సెప్ట్‌తో వచ్చాడు అని జెప్పేసి మాట్లాడుకోవడంతో అక్కడ కూడా చక్కర్లయితే కొడుతుంది. సో, ఈ సినిమా చూసుకుంటే ఆహ్, దీన్ని సాయి కంపాటి అనే ఒక డైరెక్టర్ ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది. సో, వేణు ఉడుగుల అండ్ రాహుల్ మోపిదేవి సినిమా నిర్మాతలుగా అయితే వ్యవహరిస్తున్నారు. సో, ఈ సినిమా తెలంగాణలో జరిగిన ఒక నిజ జీవితం ఆధారంగా వస్తున్న లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ అందరిని ఆకట్టుకుంటుందని జెప్పేసి సినిమా టీమ్ అంతా కూడా చెప్తుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ అందరిని ఏడిపిచ్చేస్తుంది, ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని జెప్పేసి కూడా చెప్తున్నారు. సినిమా క్లైమాక్స్ తాలూకు కొంత లీకేజ్ బయటయిన విషయం చెప్పాను గదా! అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మీరు సోషల్ మీడియా ఫాలో అయితే మీకు కూడా ఒక ఐడియా వచ్చేసుంటుంది. సో, ఎలా ఉండబోతుందో ఈ సినిమా తాలూకు క్లైమాక్స్ అని జెప్పేసి. సో, ఇలా ఒక మంచి బజ్ ఒక మంచి హైప్ అయితే ఈ సినిమాకు క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ సాధించింది. అంటే ఈ సినిమా ఉంది అని జెప్పేసి జనాలు వాళ్ళు రిజిస్టర్ చేసుకునే ఒక పరిస్థితినైతే సినిమా టీమ్ కల్పించుకోగలిగింది. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తున్నాం. సినిమాల్ని జనాల్లోకి పంప్ చేసే విధానాలు, ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయని జెప్పేసి. సో, ఇప్పుడు దీన్ని ఇంకాస్త జనాల్లోకి పంపించే పనిలో భాగంగా ఇప్పుడు డైరెక్టర్ సాయి కంపార్ట్ చేసిన కామెంట్స్ అయితే నిజంగా చర్చనీయాంశంగా మారిపోయి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కూడా చూస్తున్నాం. అంటే ఈ సినిమా ఒకవేళ జనాలకు నచ్చకపోతే, ఈ సినిమాకి ఎవరైనా నెగెటివ్ రివ్యూస్ గాని, నెగెటివ్ టాక్ వస్తే నేను అమీర్పేట్ సెంటర్‌లో కడ్రాయర్‌తో తిరుగుతానని జెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో, ఇది వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడు దీనిపైన చాలామంది నెటిజన్స్ ఏ విధంగా స్పందిస్తున్నారంటే, సో, ఇంత ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోయి ఇటువంటి కామెంట్స్ చేయడం అవసరమా? నీకు సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండే ఉంటుంది. సో, ఉన్నంత మాత్రాన ఇలా ఈ స్థాయిలో కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? రేపటి రోజు సినిమా తేడా వస్తే మరి నువ్వు మాట మీద నిలబడతావా? అంటూ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇంకొంతమందైతే సినిమా చాలా కష్టపడి తీశాడు. ఆహ్, ఈ సినిమా తీయడానికి ఎంతో కష్టపడ్డారు. సో, సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. జనాల్లోకి తీసుకెళ్లారు. ఒక విజయం సాధించాలి. మన కష్టానికి ప్రతిఫలం లభించాలి. ఆ నేపథ్యంలో సినిమాని జనాల్లోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి కామెంట్స్ చేశారు. దీంట్లో తప్పేముంది గతంలో కూడా చాలా మంది చేశారు గదా! ఇది తనకున్న కాన్ఫిడెన్స్‌ని వెలిబుచ్చడంలో భాగంగా అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చెప్పాల్సిన ఓ పనిలో భాగంగా ఈ స్టేట్‌మెంట్ వచ్చిందని జెప్పేసి అలా కొంతమంది. ఏదేమైనా ఎక్కువగా విమర్శలైతే వస్తున్నాయి. ఇటువంటి కామెంట్స్ చేయడం తొందరపాటు చర్య అవుతుంది. గతంలో చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైంది అని జెప్పేసి కూడా వాటిని గుర్తు చేసుకుంటున్నారు. గతంలో రాజేంద్ర ప్రసాద్ గారు రీసెంట్‌గా మాస్ జాతర ఈవెంట్‌లో ఈ సినిమా ఆడకపోతే నేనిక సినిమా ఇండస్ట్రీలో కనిపించను. సినిమా అసలు చెయ్యను. రిటైర్మెంట్ ఇచ్చేస్తానని చెప్పేసి ఒక స్టేట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. మరి సినిమా చూస్తే ఆడలేదు. ఫ్లాప్ అయిపోయింది. మరి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు సినిమాలు చేస్తారా? చేయరా? అనే దాని పట్ల ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంది. గతంలో ఇలా చాలామంది డైరెక్టర్లు గావచ్చు, ప్రొడ్యూసర్‌లు గావచ్చు, హీరోలు గావచ్చు, ఇటువంటి స్టేట్‌మెంట్స్ అయితే చాలా ఇచ్చేశారు.
అయితే అందులో కొన్ని సక్సెస్ సాధించినవి ఉన్నాయి. ఎక్కువ అయితే అంటే ఫ్లాప్ అయిన పరిస్థితులే మనకు కనిపించాయి. సో ఆ తర్వాత మరి హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళు ఏదైతే అంతకుముందు తొందరపాటు చర్యలో భాగంగా ఒక ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చారో మరి వాటిని ఫాలో అయ్యారా అంటే అది లేదు. సో ఇప్పటికి కూడా బండ్ల గణేష్ గారిది ప్రస్తావన కూడా వస్తూ ఉంటుంది. ఆ బ్లేడ్ తాలూకా ఆ ఇన్సిడెంట్ కూడా ప్రతిసారి తెరపైకి తీసుకొస్తూ ఉంటారు. సో అప్పుడు కూడా ఆయన ఆటోమేటిక్‌గా అదొక స్టేట్మెంట్ ఇచ్చేసారు. అప్పుడు మళ్ళీ ఇంకోసారి దాన్ని కరెక్షన్ చేస్తూ అంటాం 100 దాన్ని మనం ఫాలో అయితామా అని చెప్పేసి మళ్ళీ కరెక్షన్ కింద ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. సో అటువంటి తాలూకు ఇండస్ట్రీలో ఇలా తొందరపాటుగా స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళ లిస్ట్‌ని ఇప్పుడు బయటకు తీసి గతంలో వీళ్ళకయింది. ఇప్పుడు మళ్ళీ నీకు కావాలా అన్నట్టుగా కూడా ఈయన కామెంట్స్‌కైతే పోస్ట్ పెడుతున్నారు. మరి 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా క్రియేట్ చేసుకున్న హైప్, ఈ బజ్ గావచ్చు, లేకుంటే ఈ స్టేట్మెంట్స్ ద్వారా సోషల్ మీడియాలో వస్తున్న ఈ ప్రమోషన్ గావచ్చు, మరి సినిమాకి ఎంత హెల్ప్ అయితుందో అయితే చూడాలి. అంటే చిన్న సినిమాలకు ఇప్పుడు జనాలు థియేటర్‌లోకి రావట్లేదు అన్న అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. సో, ఆ జనాల్ని థియేటర్‌లోకి రప్పించే ఒక ప్రయత్నంలో భాగంగా ఇలా ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోతున్నారు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు గావచ్చు అని చెప్పేసి కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అదొక పెద్ద సమస్యగా మారిపోయింది. ఓటీటీకి అలవాటు పడిపోయారు. పైరసీలో సినిమాలు చూసేస్తున్నారు. జనాలు అసలు థియేటర్‌లోకి మంచి స్టార్ హీరో లేకుంటే హైప్ ఉన్న సినిమాకి మాత్రమే వెళ్తున్నారు గానీ, చిన్న సినిమాల మీద పెద్దగా ఎక్కువగా వెళ్ళట్లేదు. ఓటీటీ వచ్చాక చూసుకుందాంలే అన్న అభిప్రాయంతో ఉన్నారు. సో, అటువంటి తరుణంలో థియేటర్‌లోకి జనాలు రానియలేని తరుణంలో చిన్న సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. సో, దాంతో ఇలా సినిమాని ఎలాగైనా పంప్ చేయాలి. ఆ తర్వాత మౌత్ టాక్‌తో ఆ సినిమా తాలూకా అంటే రిజల్ట్ ఏంటి అని చెప్పేసి స్ప్రెడ్ అయిన తర్వాత ఒకవేళ బాగుంటే ఆడియన్స్ వస్తారు. లేదంటే ఆ సినిమా భగవంతుడు కూడా ఏం చేయలేడు ఆ సినిమాని ఫ్లాప్ అవ్వకుండా కాపాడలేడు. సో, అలా ఆ చిన్న సినిమాల విషయంలో మౌత్ టాక్‌తో స్ప్రెడ్ అయ్యి మాత్రమే ఆ సినిమాలు విజయవంతమైన సందర్భాలు మనం చూసాం. సినిమా కంటెంట్ బాగుండి. సో, బాలేని సినిమాలని ఎవరు కూడా పెద్ద సినిమాలైనా సరే, స్టార్ హీరో సినిమాలైనా సరే అది మనం రిజల్ట్స్ ఎలా ఉంటాయో మనం చూసాం. సో, అటువంటి తరుణంలో ఇప్పుడు ఈ సినిమాని కూడా జనాల్లోకి పంపిద్దాము. కాస్త కొందరొచ్చినా సరే ఆ సినిమా బాగుందంటే ఆ తర్వాత మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి సినిమా విజయవంతం అవుతుంది. ముందు థియేటర్‌కి రావాలి. అలా వచ్చేలా మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు అదే ఒక పెద్ద సమస్యగా మారిపోయింది అన్న తరుణంలోనే సో, ఇలా డైరెక్టర్ కూడా ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళి ఇలా కామెంట్స్ చేసి ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేద్దామన్న ఒక ప్లాన్‌లో అయితే ఉన్నట్టుగా అందుకే ఇటువంటి కామెంట్స్ వచ్చాయి. ఇది కూడా ఎమోషనల్‌గా వచ్చాయి. ఎప్పటినుంచో కష్టపడ్డారు, సినిమా తీశారు. సో, ఇతను యంగ్ డైరెక్టర్ గాబట్టి సో, తాలూకా తన ఎక్స్‌పీరియన్స్ అంటే ఇన్‌ఎక్స్‌పీరియన్స్ అయితే కనిపిస్తుంది. ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడంలో అని జెప్పేసి చాలామంది చెప్తున్నారు. మరి చూద్దాం. ఈ సినిమా రేపే 21న రిలీజ్ కాబోతుంది 'రాజు వెడ్స్ రాంబాయి'. మరి సినిమా మీద కొంత బజ్ ఏర్పడింది గాబట్టి అదేమన్నా సినిమాకి హెల్ప్ అయ్యి రేపు థియేటర్‌లోకి పరుగులు పెట్టి బాగుంటే మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా తాలూకా రిజల్ట్స్‌ని స్ప్రెడ్ చేసి ఆ తర్వాత అది ఎలా ఉంటుందనేది చూడాలి. సో, ఏదేమైనా ఇటువంటి కామెంట్స్ మాత్రం ఎంతైనా సరికాదు అన్న అభిప్రాయాలే వస్తున్నాయి. చూద్దాం రేపు సినిమా అయిన తర్వాత ఒకవేళ సినిమా విజయం సాధిస్తే ఆయనకున్న కాన్ఫిడెన్స్‌కి అందరూ కూడా మెచ్చుకుంటారు. సినిమా ఫ్లాప్ అయితే మాత్రం మళ్ళీ ట్రోల్ చేయడం మొదలుపెడతారు. సో, అన్నిటికి కూడా డైరెక్టర్ ప్రిపేర్ అయ్యే ఉంటారు. నాకు తెలిసి ఆయన ప్రిపేర్ అయ్యి మాత్రమే ఇటువంటి కామెంట్స్ చేసి ఉండొచ్చు. సో, చూద్దాం రేపు సినిమా రిలీజ్ అవుతుంది కదా! రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉందో ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్.